ఈ వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఎవ్రీ నోటిఫికేషన్ మీ ఫోన్కి రీచ్ అవుతుంది. దీనికోసం అయితే ముందుగా మనం ఒక ప్యాన్ కానీ లేదంటే ప్రెషర్ కుక్కర్ కానీ యూస్ చేసుకోవచ్చు. దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి డైస్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసి గ్రేట్ చేసి పెట్టుకున్న 500 గ్రామ్స్ క్యారెట్ తురుమునైతే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ 3 కప్స్ వస్తుంది. మీరు కూడా మీకు ఎంత కావాలో చూసుకొని యాడ్ చేసుకోండి. నెయ్యి ఇంకా ఏమైనా అవసరం అవుతుంది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యారెట్ని మనము ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లోని పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టారంటే క్యారెట్ అనేది మాడిపోతుంది. కాబట్టి లో టు మీడియంలోనే ఉంచుకొని మనము దగ్గరుండి కేర్ఫుల్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లోని మాయిశ్చర్ అంతా పోయి క్యారెట్ అనేది పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే హల్వా అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మాయిశ్చర్ అంతా పోయింది కాబట్టి మనము మిల్క్ యాడ్ చేసుకోవాలి. 500 గ్రామ్స్ క్యారెట్ తురుముకి నార్మల్గా అయితే 1.5 కప్ మిల్క్ మనం యూస్ చేయాలి ప్రెషర్ కుక్కర్లో చేసే పని అయితే. కానీ నేను ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి 2 కప్స్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా మీ ప్రొసీజర్ని బట్టి దానికి తగినట్టుగా మిల్క్ తీసుకోండి. ఈ క్యారెట్ అంతా కూడా ఈ మిల్క్లో బాగా కుక్ అవ్వాలి, సాఫ్ట్గా అయ్యేంత వరకు. మనం ఇలా లిడ్ క్లోజ్ చేసుకుంటే కొంచెం త్వరగా కుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పాలు అనేవి పొంగొస్తూ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో ఇలా లిడ్ తీసుకొని మనము దాన్ని మళ్ళీ కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని క్యారెట్ అనేది సాఫ్ట్ అయ్యి మిల్క్ అనేది బాగా దగ్గరకు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అదే ప్రెషర్ కుక్కర్ అనుకోండి, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. క్యారెట్ కూడా బాగా కుక్ అయిపోతుంది సాఫ్ట్గా. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనము మిల్క్ని ఎవాపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిల్క్ అంతా బాగా దగ్గరకు వచ్చేసి కోవాలాగా అయిపోయింది చూడండి. దీంట్లో మనము చిటికెడు యాలకుల పొడి వేసుకుంటే మంచి అరోమా అనేది వస్తుంది. ఇప్పుడు తీపికి సరిపడా బెల్లం, అంటే 500 గ్రామ్స్ క్యారెట్కి అప్రాక్సిమేట్గా 1/2 కప్ బెల్లం అయితే నేను యూస్ చేస్తున్నాను. మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లంని బాగా మెల్ట్ చేసుకొని ఇది కూడా వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. షుగర్ అయినా సేమ్ ప్రొసీజర్. షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయి ఆ సిరప్ అంతా కూడా క్యారెట్ తురుములోకి అబ్జర్బ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు మనము కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి ఈ క్యారెట్ హల్వాలో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ. క్యారెట్ హల్వా చేయడం చాలామందికి తెలియదు, చాలా కష్టం అనుకుంటారు. కానీ సింపుల్గా ఇంట్లో ఉండే 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఇది క్విక్గా రెడీ అయిపోతుంది. మ్యాక్సిమం ఒక 15 to 20 మినిట్స్లో ఈ క్యారెట్ హల్వా అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.